నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ మెడిదొడ్డి కుమారస్వామి గారు, శ్రీమతి కౌసల్య గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణ రోజులు అమావాస్య సందర్భంగా మరియు శ్రీ మెడిదొడ్డి కుమారస్వామి గారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు శ్రీమతి కమలమ్మ గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తు శేషులు మెడిదొడ్డి శ్రీరాములు గారి జ్ఞాపకార్థంగా, పితృదేవతల జ్ఞాపకార్థంగా శాంతి మరియు తృప్తి కోసం ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి కమలమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ శ్రీ మెడిదొడ్డి శ్రీరాములు గారికి కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషుల్లో మెడిదొడ్డి శ్రీరాములు గారికి, క్రీస్తు శేషులు మెడిదొడ్డి కమలమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీకు స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ మెడిదొడ్డి శ్రీధర్ గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీ పూర్ణచంద్ర గారికి, శ్రీమతి కౌసల్య గారికి, శ్రీ కుమారస్వామి గారికి, శ్రీమతి రజిత గారికి, శ్రీ రవిశంకర్ గారికి మరియు దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనతో పాటు 20 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీమతి కౌశల్య గారికి, శ్రీమతి రజిత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీ మెడిదొడ్డి కుమారస్వామి గారు, శ్రీమతి కౌసల్య గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. పితృదేవతల జ్ఞాపకార్థంగా మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు పాపడు, స్వీట్ జిలేబీ, అలాగే మిరపకాయ బజ్జీ, అలాగే అరటి పండ్లు, అలాగే వెజ్ బగారా రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ.